ఈరోజు పత్రికలు మీరు చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ జన్మదినం అని చెప్పి అన్ని పత్రికల్లో వ్యాసాలు రాశారు. అంటే ప్రధాని వ్యాసం రాసి పంపడమే ఒక ప్రత్యేకమైతే అది కూడా మోహన్ భగవత్ క్విడ్ ప్రోకో లాగా ఉంది. కొద్ది రోజుల కిందటేమో 75 ఏళ్ళకి దిగిపోతారన్నారు. అది అయిన తర్వాత 75 ఏళ్ళకి దిగిపోవాలని నేనేం చెప్పలేదు, నేను కూడా దిగిపోతానని నేను చెప్పలేదని ఆయన అన్నారు. సో ఇక్కడ మోహన్ భగవత్ దీంట్లో ఎంతగా అంటే నాకు తెలిసి పాత నాయకులు గతంలో లేని వాళ్ళని అంటారు, కానీ ఇప్పుడు ఇంకా నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక నాయకుడిని ఆ స్థాయిలో దేశ ప్రధానమంత్రి అధికారికంగా అంత తీవ్రంగా అంటే ఉధృతంగా ప్రశంసలు కురిపించడం అంటే ఏ స్థాయిలో నిర్దేశకత్వం జరుగుతుందో దీన్ని ఎవరో అన్వయించారు. ఈ మధ్య 29లో కూడా మోదీయే ప్రధాని అభ్యర్థిగా ఉంటారని ఎవరో ప్రకటించారు. 29లోనే కాదు, మోహన్ భగవత్ చెప్పిన ప్రకారం 34లో కూడా ఉండొచ్చు అని. 75 ఏళ్ళకేం లేదు కాబట్టి అమిత్ షాకి అప్పటికి ఎన్నేళ్ళు వస్తాయి, ఇది ఎక్కడేసి 29లో కూడా మోదీయే ఉంటే 34లో అమిత్ షా ఉండొచ్చు. అమిత్ షాకి అప్పటికి 70 ఏళ్ళు దాటినా ఏం అభ్యంతరం లేదని మోహన్ భగవత్ సంకేతాలు ఇచ్చారు అని. కానీ ఇదైతే చాలా తీవ్ర స్థాయిలోనే జరుగుతుంది. మోదీ బహిరంగంగానే విధేయతనండి, అవగాహన నుండి ఆమోదం అనేది ప్రకటించారని ఈరోజు మనకు మీడియా చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో సిపి రాధాకృష్ణన్ వచ్చి నేను పక్కా జాతీయవాదిగా ఉంటానని చెప్పడం ద్వారా ఆయన తర్వాత రాష్ట్రపతిని చేయడానికి కూడా ఇంకా వాళ్ళకేమీ పెద్ద అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కాబట్టి ఈ వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కీలకమైన రాజకీయ మలుపులు దాగి ఉన్నాయని మటుకు మనం అనుకోవాల్సి వస్తుంది. పైగా భవిష్యత్తులో జమిలి ఎన్నికలైనా ఇంకా చాలా దేశం పేరు మార్చడమైనా చాలా విషయాల్లో రాష్ట్రపతి పాత్ర కూడా కీలకమవుతుంది. ఏమాత్రం ప్రశ్నించని ఆమోదించే ఒక రాష్ట్రపతి ఉంటేనే కేంద్రం ఆలోచనలు నెరవేరుతాయి. సరే, ఎన్నికల సంఘం ముందుపట్టు సుప్రీం జలక్ ఎన్నికల సంఘం నిన్న వాళ్ళు రాష్ట్రాల ఎన్నికల అధికారులను ఎస్సీఓలను స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్లను పిలిచి వాళ్ళు జరిపారు. అక్టోబర్ నుంచి మొదలుపెట్టి దేశమంతా అని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరపాలి. ఈ జరపడానికి 2003 నాటి ఎన్నికల జాబితానే మనం ఆధారంగా తీసుకోవాలని అక్కడ నిర్ణయం చేశారు. అంటే బీహార్లో 20 ఏళ్ల కిందటివి తీసుకొని మీరు ఎలా చేస్తారండి? గత ఎన్నికల్లోనో లేదా అంతకుముందో చేసిన దాన్ని మీరు జాబితా ఆధారంగా తీసుకోవాలి. కానీ అందరూ ఆక్షేపించారు. కోర్టు దాకా కూడా వెళ్ళింది, సుప్రీంకోర్టు దాకా ఇంకా నడుస్తుంది కూడా. అయినా కానీ వాళ్ళ వైఖరిలో అయితే ఏమీ మార్పు రాలేదని నిన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. 2003నే మేము కొలబద్దగా తీసుకుంటాం. ఎక్కువ మంది దాన్ని ఇష్టపడుతున్నారంట. 2003 జాబితా చాలా బాగుంది అని చెప్తున్నారంట. తర్వాత బాగాలేవని ఎవరు చెప్పారంటే తర్వాత జరిగిన ఎన్నికలు సరిగ్గా లేవా, ఆ తర్వాత ఎన్ని ఎన్నికలు జరిగాయి, ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ వస్తున్నాయి. ఇంకా రెండో విషయం, వర్మ బీహార్లో ప్రారంభించినప్పుడు వాళ్ళు ఒక 11 పత్రాల జాబితా ఇచ్చారు, పేపర్స్, డాక్యుమెంట్స్. ఈ 11 డాక్యుమెంట్స్ మాకు చూపిస్తే ఇందులో ఏవైనా దాన్ని బట్టి మిమ్మల్ని ఓటర్గా మేము ఆమోదిస్తాము అన్నారు. అందులో ఆధార్ అనేది లేదు. ఆధార్ ఎందుకు లేదు అని సుప్రీంకోర్టు అడిగితే ఏవో రకరకాలుగా చెప్పారు. చివరికి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆధార్ కూడా ఓటుకు ఆధారంగా ఉంటుందని మీరు ప్రకటించండి అని చెప్పింది. ఆ లెక్కన సెప్టెంబర్ 1 అది అయిపోయి ఉండాలి. కానీ అంత స్పష్టమే ముందే చెప్పాము, వీళ్ళేదో దాటేయడానికి ప్రయత్నించారు. సుప్రీంకోర్టు మొన్న మళ్ళీ ఖచ్చితంగా చెప్పింది, మీరు ఆధార్ను కూడా ప్రకటించండి. 12వ డాక్యుమెంట్గా ఆధార్ ప్రకటించండి, మీ వాళ్ళకందరికి చెప్పండి అంటే నిన్న సభలో అది కూడా ప్రకటించారు, మీరు ఆధార్ను కూడా తీసుకోండి అని. కానీ ఎన్నికల సంఘం పదే అభ్యంతరాలు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆధార్ అనేది పౌరసత్వాన్ని ఏమీ ఇవ్వదు, సిటిజన్షిప్ ఇవ్వదు, ఓటు హక్కు